నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. భారత కమ్యూనిస్టు సిపిఐ అనుబంధ సంస్థ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉల్లి పంటలు పండించిన రైతుల దగ్గర అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏపీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు ఎం గోపాల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ కొసిగి మండల పరిధిలోని ఎక్కువ శాతం రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుత రేటు చెన్నైలో 1 క్వింటా ధర 500 రూపాయలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర ఉండటం వల్ల రైతులు అప్పులు పాలవుతున్నారు. కావున రైతులకు ఇస్తున్న రేటు గిట్టుబాటు కావడం లేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉంది. పండించిన రైతుల పంటలను పొలాల దగ్గరకు వచ్చి 2,500 నుండి 3,000 రూపాయల వరకు కొనుగోలు చేస్తే రైతుకు మేలు చేసిన ప్రభుత్వం అవుతుంది. ఒక రైతు 1 ఎకరానికి ఉల్లి సాగు చేయాలంటే పెట్టుబడి కింద 1 లక్ష పైగా ఖర్చు అవుతుంది. కానీ రైతు పండితులు పంట అమ్మడానికి మద్రాసుకు తీసుకొని పోతే 1 లారీ ఖర్చు 35,000 రూపాయలు అవుతుంది. కావున ఏపీ ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకోకముందే రైతులకు ఉల్లి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతులకు మండలంలో యూరియా కొరత లేకుండా అందచేయాలని, అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు చాలా మందికి అకౌంట్లోనే జమ కాలేదు. జమ కావాలనుకున్న వాళ్లకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఉల్లి పండించిన పంటలకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దాంతోపాటు రైతులకి మండలంలో యూరియా కూడా కొద్దిగా అందుబాటులో ఉండాలా. దాంతోపాటు చాలామంది రైతులకి అకౌంట్లో రైతు భరోసా వంటి డబ్బులు కూడా పడలేదు. కావున ఇలాంటి చిన్న చిన్న సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించి రైతులను ఆదుకోవాల్సినదిగా ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతు లేకపోతే మన దేశం అధోగతి పాలవుతుంది. కావున ఒట్టి మాటలు ప్రచారాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మా పేరు భాస్కర్ యాదవ్, సిపిఐ జిల్లా మంత్రాలయం నియోజకవర్గ కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు కోసిగి మండలంలో కోసి గ్రామంలోనూ 1 ఎకరా ఉల్లిగడ్డ వేయడం జరిగింది. ఇక్కడ రైతు స్టార్టింగ్లోనే ఒక సేరు 2,000 రూపాయలు కొన్నాడు. మరి కొనిన తర్వాత అది నారు చల్లినాడు. నారు వచ్చేతలకల్లా దాదాపు 10,000 రూపాయలు నార అవుతుంది. అంటే పెంచేతలకల్లా నారు వేసే లోపల దాదాపు 20,000 రూపాయలు నార, అదే 30,000 రూపాయలు ఆడవుతుంది. మరి దానికి పెట్టుబడి దానికి అదేవిధంగా మరి ట్రాన్స్పోర్టు ఒక సంచికి 300 రూపాయలు 250 రూపాయలు తీసుకుంటారు. మరి ఒక 300 సంచులు అయితే గిట్టుబాటు అయితే రైతుకి, కానీ 100, 150 అయితే రైతు చాలా నష్టపోతాడు. మరి అందుకన ఈ కూటమి ప్రభుత్వము రైతులకి ఉల్లిగడ్డ రేటు చాలా తగ్గింది. మరి ఆ రేటును మీరే కొనుగోలు చేయాలి. ఒక క్వింటము కనీసము 2,500 కానీ 3,000 రూపాయలు కానీ పెంచాలని దానిపైన మేము సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం గోపాల్, సిపిఐ పార్టీ మండల సెక్రటరీ, రైతు సంఘం తాలూకా అధ్యక్షులు.